ఇవాళ ఎపిసోడ్లో తనూజ క్వీన్ అయ్యింది అండ్ షీఈస్ బ్యాక్ యాజ్ ద క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ అండ్ ఫుల్ అసలు నెక్స్ట్ లెవెల్ హై అసలు లిటరల్గా తనూజ ఫ్యాన్స్కి ఇవాళ. అండ్ తర్వాత ఫ్యామిలీ అది ఫ్యామిలీ ఫొటోస్ కాదు, వాళ్ళ చైల్డ్హుడ్ ఫొటోస్ వచ్చాయి, దాంతో మెమరీస్ ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు. ఈ రెండు విషయాలు పక్కన పెడితే నాకు ద మోస్ట్ ఎంటర్టైనింగ్ బిట్ ఆఫ్ ద ఎంటైర్ ఎపిసోడ్ ఏంటి అంటే ఇది. కరెక్ట్గా ఈ వెనక మీరు ఫోటో చూస్తున్న క్రికెట్ టాస్క్ అవ్వక ముందు దివ్య భరణి మధ్యన ఒక కన్వర్జేషన్ అయింది. అది ఎంత ఫన్నీ అనిపించింది అంటే లిటరల్గాను, అంటే కొంచెం సిల్లీ టాపికే, బట్ నాకు చాలా ఫన్నీ అనిపించింది. అదేంటంటే, నన్ను ఎందుకు ఎత్తుకోలేదు మీరు, నన్ను ఎందుకు ఎత్తుకోలేదు మీరు కెప్టెన్ అయ్యాక. తనుజని ఎత్తుకున్నాడు యాక్చువల్గా భరణి, కెప్టెన్ విన్ అయిపోయిన తర్వాత ఎత్తుకుని యూ డిడ్ ఇట్ రా, వెల్ డన్ రా, ప్రౌడ్ ఆఫ్ యూ రా, ఇలా ఎత్తుకుని, అంటే అది యాక్చువల్గా ఇలాగ కత్తి పట్టుకోవాలి కదా, కత్తి పట్టుకుని భుజం పట్టేసింది. ఈ పిల్ల వచ్చి ఆ భుజం పట్టే ఇలా హైట్లో పట్టుకుంటే భుజం పట్టేస్తుంది కాబట్టి ఇలా వచ్చి ఇలా ఎత్తుకుని ఎలివేట్ చేసి పట్టుకున్నాడు, ఇలాగా వెల్టన్ రా వెల్టన్ అని చెప్పి పట్టుకున్నాడు. అది దివ్య చూసింది, దివ్య అండ్ అందరం చూసాం లిటరల్గా. కొంచెం పాప కొంచెం బర్నీ అంటే కొంచెం ఆ ప్రొటెక్టివ్నెస్ పొజెసివ్నెస్ ఉంది కాబట్టి కొంచెం ఫీల్ అయింది. డిన్నర్ చేస్తున్నప్పుడు ఎందుకు ఎత్తుకోలేదు నన్ను, మీరు ఎందుకు ఎత్తుకోలేదు, ఎత్తుకోవాలి కదా, నా క్యాప్టెన్ అయ్యే టైంకి ఎక్కడున్నారు మీరు అని ఉంది. నేను అప్పుడు బిజీగా ఉన్నాను, నీకు బ్యాడ్జ్ ఫోటో అన్నీ పెడుతున్నారు కదా, నేను దూరంగా ఉన్నాను, అది అయిన తర్వాత వచ్చి కంగ్రాచులేట్ చేశాను నేను నీకు అంటే, అప్పుడు ఎందుకు లేరు మీరు, నేనంటే ఇష్టం లేదా, నేను క్యాప్టెన్ అవడం ఇష్టం లేదా, లేకపోతే నేను బరువు ఉన్నానన్నా అని చెప్పి స్టార్ట్ చేసింది. బర్నీకేమో నవ్వు వచ్చేస్తుంది లిటరల్గా, ఏంట్రా ఇది ఇలా పీకు తింటోంది, ఇది అది 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 అని చెప్పేసి. పక్కనేమో సుమన్ శెట్టి వచ్చాడు. సుమన్ శెట్టి వచ్చి లింగలింగమని సుమన్ శెట్టి వచ్చి కూర్చున్నాడు. దివ్య మళ్ళీ పెస్టర్ చేయడం మొదలు పెట్టింది. చెప్పండి ఎందుకు ఎత్తుకోలేదు, ఎందుకు ఎత్తుకోలేదు అంటే, ఈ పెయిన్తో ఎత్తగలనా అన్నా అని అంటే, అంటే అంటే ఇప్పుడు సెట్ అయిపోయిందా, ఇప్పుడు తగ్గిపోయిందా, ఇప్పుడు పెయిన్ లేదా, ఇది అది అని చెప్పి అసలు రాడ్ మీద రాడ్ లేస్తూనే ఉంది లిటరల్గాను. ఇప్పుడు ఏంటంటే చెప్తోంది అనమాట, గౌరవ్ వచ్చి మాట్లాడాడు, మీరెందుకు మాట్లాడలేదు అంటే, మీరు మీరు బాగా క్లోజ్ అని అన్నాడు. మరి మీరేంటి అంటే, నేను నీకు ఎవరిని కాదు కదా, ఇది అది అని చెప్పి అన్నాడు అనమాట. మధ్యలో టాపిక్ బాగానే డైవర్ట్ చేశాడు బర్నీ లిటరల్గాను. సుమన్ శెట్టి హుడి వేసుకొస్తే హుడి వేసేసి బూచీకి అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేశాడు. బట్ దివ్య అలా పెస్టర్ చేసి అడుగుతుంది, ఇంకా లాస్ట్కి విసుగొచ్చేసి లేచి వెళ్ళిపోయింది లిటరల్గాను. ఈ సెగ్మెంట్ నాకు చాలా ఫన్నీ అనిపించింది లిటరల్గాను. అలా పీక్కు తింటూనే ఉంది లిటరల్గాను. అంటే పొజెసివ్నెస్సా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు లిటరల్గా. ఆ పిల్ల లిటరల్గా బా పీక్కు తిని, ఇంకా భరణి కూడా ఒక రకంగా చెప్పాలంటే విసిగిపోయినట్టే ఉన్నాడు లిటరల్గా. ఏంది టాపిక్ అని చెప్పి ఇంకా ఫన్నీ వేలో ఇంకా చెప్తున్నాడు అనమాట. సర్లే ఓకే 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 విసుక్కున్నావా, ఓకే ఫీల్ అయ్యావా, ఓకే పో అన్నట్టుగా రియాక్ట్ అయ్యాడు. బట్ ఆల్ దట్ అసైడ్, ఇవాళ మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏంటి అంటే క్వీన్ టాస్క్. సో క్వీన్ టాస్క్ ఏంటి అంటే, ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగే లిటరల్గా క్వీన్ టాస్క్ కెప్టెన్సీ అనౌన్స్మెంట్ అయిపోయింది, అందరూ సపోర్ట్ అడగడం మొదలుపెట్టారు. నాకు ఎక్కడ బాధ వేసిందంటే, పాపం రితుని చూస్తే బాధ వేసింది లిటరల్గా. తను ఏంటంటే ఎమాన్యుల్ని అడిగింది, అరే ఎమాన్యుల్ సపోర్ట్ చేయరా, తనూజాకు ఓట్ బ్యాంక్ ఉంది, నాకైతే అస్సలు ఓట్ బ్యాంక్ లేదు, నాకు ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్, ప్రతి వీక్ ఎవరో వస్తున్నారు ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నా గురించి, అది నువ్వు చూస్తున్నావు కదా ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాను, ప్లీజ్ సపోర్ట్ మీ అని అందరిని అడిగింది లిటరల్గాను. తనూజాకి ఏంటంటే ఓట్ బ్యాంక్ ఉంది, అంటే ఈ టాస్క్ రిలేటెడ్ సపోర్ట్ ఉంది. సుమన్ చేస్తాడు, భరణి ఆబ్వియస్గా చేస్తాడు, ఓకే దివ్య చేస్తా అనింది, అండ్ ఇంకా ఏంటంటే సంజన చేస్తా అనింది, ఎమాన్యుల్ కూడా చేసేవాడేమో లిటల్గా. సో చాలా సపోర్ట్ అయింది. కళ్యాణ్ అయితే ఆబ్వియస్గా రైట్ హ్యాండ్ కాబట్టి లిటల్గా చేస్తాడు. రితుకి డెమాన్ పవన్ ఆబ్వియస్ సపోర్ట్, డెమాన్ పవన్ తప్ప ఎవరు కనబడలేదు. పాప నిఖిల్ కూడా అడిగాడు చాలా మందిని, లైక్ ఇఫ్ యూ లైక్ మై పర్ఫార్మెన్స్, ఇఫ్ యూ హ్యావ్ సీన్ లైక్ మై పర్ఫార్మెన్స్, ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మీ, ప్లీజ్ పుట్ మీ ఇన్ సెకండ్ ఆప్షన్, ఇది అది అని చెప్పాడు. అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, రితు వెళ్ళి బర్నీని అడిగింది, బర్నీ గారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అంటే, బర్నీ ఇలా హక్ చేసుకుంటూ అది నన్ను కాల్ ఎట్టేస్తుందిరా, దానికి నేను సపోర్ట్ చేయకపోతే ఐఎమ్ హెల్ప్లెస్ అనే సిచ్యువేషన్లో ఉన్నాను నేను, తనుజాకి సపోర్ట్ చేయకపోతే అని చెప్పాడు, కన్ఫ్యూజ్ చేశారు. అది మంచిదే, చెప్పేయడం బెటర్. అండ్ సంజన కూడా చెప్పింది ఐ విల్ ట్రై టు సపోర్ట్ యూ అని చెప్పేసి తనూజాకి చెప్పింది. బట్ టాస్క్ విషయంలో ఓకే, ఫస్ట్ టాస్క్ చెప్తాను. టాస్క్ ఏంటంటే, ఇలా కత్తి పట్టుకుని ఇలా క్రౌన్ ఉంటుంది, వాళ్ళ ప్లకార్డా కటౌట్, వాళ్ళ కటౌట్కి క్రౌన్ ఉంటుంది, అది కింద పడిపోకుండా ఇట్లా కత్తి అడ్డుపెట్టి ఉండాలన్నమాట.
సో అది టాస్క్, ముగ్గురు నించోవాలి. కాకపోతే కత్తికి ఏంటంటే వెయిట్స్ యాడ్ చేయొచ్చు కింద ఇట్లా కత్తి, ఆ కత్తి కింద వెయిట్స్ యాడ్ చేయొచ్చు. దానివల్ల భుజం పట్టేస్తుంది బేసికల్గాను. ఇలా పట్టుకుని ఎంతసేపు ఉంటావు, బరువు ఉంటుంది కదా, భుజం పట్టేస్తుంది. ప్లస్ ఆ వెయిట్ ఎంత ఎంత ఎన్ని గ్రామ్స్ ఉన్నా నాకు తెలియదు, 10 15 100 ఎన్ని గ్రామ్స్ ఉన్నా తెలియదు, కిందకి లాగేస్తూ ఉంటుంది కదా. సో అదనమాట టాస్క్. ఎవరు ఎక్కువసేపు నిలదొక్కుంటారో అదనమాట. పాపం రితు ఫస్ట్ కింద పడిపోయింది. తర్వాత నిఖిల్కి వెయిట్ వేశారు. సంజన పేరు చెప్పాడు. సంజన పేరు చెప్తే సంచాలక్ ఎవరు, సుమన్, సంజన పేరు పిలిచాడు. సంజన వచ్చి వెయిట్ పెట్టింది, నిఖిల్ కింద పెట్టేశాడు. తనుజ విన్ అయిపోయింది. కాకపోతే ఈ టాస్క్ ముందు భరణి లిటరల్గా గ్రౌండ్ వర్క్ చాలా చేశాడు లిటరల్గా. సంచాలక్ సుమన్ అని చెప్పిన తర్వాత సంచాలక్ దగ్గరికి వెళ్ళి భరణి చెప్తున్నట్టు ఇలా, చూడు మామా, ఇప్పుడు తనూజాకి సపోర్ట్ చేసే వాళ్ళని పిలిస్తే వాళ్ళు వెళ్ళి నిఖిల్కి పెడతారు. సో నిఖిల్ కింద పడిపోతాడు. సో నువ్వు చెయ్యాల్సింది ఏంటి అంటే తనూజా సపోర్టర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని నువ్వు ఫస్ట్ పిలువు అని చెప్పాడు. సుమన్కి అంత బ్రెయిన్ వెలగలేదు లిటరల్గాను. అంటే ఆయన కొంచెం స్లో థింకింగ్. సో ఆయన ఏంటంటే ఎవరు సపోర్ట్ చేస్తారో తెలియదు కదా అని అన్నాడు. అట్లా కాదు, తనూజా సపోర్ట్ చేసేవాళ్ళు నువ్వు ఫస్ట్ పిలు వెయిట్ వేయడానికి. సో దట్ వాళ్ళు వెయిట్ వేస్తే ఆ కత్తి కింద పడిపోతుంది, ఐ మీన్ నిఖిల్ కింద పడిపోతాడు, తనూజా విన్ అవుతుంది అన్న గ్రౌండ్ వర్క్ చేశాడు లిటరల్గా. హ్యావ్ టు అప్రిషియేట్. గ్రౌండ్ వర్క్ చాలా చేశాడు, మైండ్ యూజ్ చేశాడు టు హెల్ప్ తనూజా విన్ లిటరల్గా. తనూజా టాస్క్ పర్ఫార్మెన్స్ ఆమె చేసింది, కానీ వెనక గ్రౌండ్ వర్క్ అంతా ఈయన చేశాడు. సో క్రెడిట్ షుడ్ ఆల్సో గో టు హిమ్. అండ్ తనూజా విన్ అయింది. విన్ అవగానే మళ్ళీ సూపర్రా 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 అని చెప్పి ఎత్తేసుకున్నాడు. ఇలాగా హగ్గులు ఇచ్చేసుకున్నారు. తన గద్దె మీద కూర్చోబెట్టారు, సన్మానం చేశారు, పూలు జల్లారు, నెత్తి మీద క్రౌన్ పెట్టారు. అండ్ ఆల్ ఈజ్ వెల్ లిటరల్గా. సో కంగ్రాచులేషన్స్ టు తనూజా, వెల్ డిజర్వ్డ్, వెల్ విన్. కాకపోతే నాకు ఒక్క చిన్న అభ్యంతరం ఏంటి అంటే వెయిట్స్ పెట్టకుండా ఉండవలసిందే. వెయిట్స్ పెట్టకుండా ఉంటే ఫేర్ అండ్ స్క్వేర్ గేమ్ అయ్యేది లిటరల్గా. వెయిట్స్ పెట్టకుండా ఉండుంటే ఫేర్ అండ్ స్క్వేర్ గేమ్ అయ్యేది. ముగ్గురులో ఎవరు ఎక్కువ, అప్పుడు తెలిసి నిఖిల్ విన్ అయిపోయాడు. బట్ ఇట్స్ ఓకే. హౌస్ మేట్స్లో ఎవరో ఒకళ్ళు ఇలాంటి గేమ్స్ కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ నువ్వు హౌస్లో ఎంతమందితో నీకు ర్యాప్ ఉన్నది కూడా డిసైడ్ అవుతుంది. ఇట్స్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. తనుజాకి మంచి సపోర్ట్ ఉంది హౌస్లో లిటరల్గా, అందరు మంచిగా ఉంది. నిఖిల్కి అంత లేదు, రితుకి అయితే అస్సలు లేదు లిటరల్గాను. సో తనుజాకి ఈసారి ఏంటంటే పర్ఫార్మెన్స్తో కాకుండా తన బాండింగ్ కూడా హెల్ప్ అయింది. తన బాండింగ్ విత్ ద పీపుల్, ఆ పీపుల్ మేనేజ్మెంట్ కూడా హెల్ప్ అయింది. తనకి సపోర్ట్ వచ్చింది. అండ్ షీ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ అ క్రౌన్ ప్రిన్సెస్ అనమాట. తన్ని గద్దె మీద కూర్చోబెట్టి ఇలాగా ప్రజలు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎమాన్యుల్ ఒక మాట అన్నాడు, అమ్మయ్య ఇంక నుంచి ఏడుపులు ఉండవు తల్లి నా క్యాప్టెన్సీ అప్పుడు అని అన్నాడు లిటరల్గా. ఒక రకంగా కక్కేసాడు లిటరల్గాను. జనంగా ఇప్పుడు ఏడిపోయి కదా లిటరల్గా, ఈసారి ఇంకా ఆ గోల్ ఉండదు అమ్మయ్య అని చెప్పాడు అనమాట. అది అయిపోయింది. కాకపోతే ఇదంతా అయిన తర్వాత నిఖిల్ విషయంలో నాకు బాధేసింది లిటరల్గా. నిఖిల్ విషయంలో బాధేసింది ఎందుకంటే నిఖిల్ ట్రస్టెడ్ సంజన టు సపోర్ట్ హిమ్. కాకపోతే సంజన వెళ్ళి తనకే వెయిట్ వేయడం, అది ఎఫెక్ట్ అవ్వడం, టాస్క్ పోవడం. ఒకవేళ రేపు ఎలిమినేషన్ అవుతే కూడా ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుంది. సంజన ఒక రకంగా గేమ్ మొత్తం చేంజ్ చేసి పడేసింది. అది నిఖిల్ కొంచెం హీ ఫెల్ట్ హర్ట్. అండ్ గౌరవ్ కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు లిటరల్గా, హౌస్లో 2 ఫేక్ మెంబర్స్ ఉన్నారు. ఎవరు? భరణి సార్ అండ్ సంజన ఇస్ అ ఫేక్ గేమర్. అసలు సంజన ఫ్రెండ్ అని చెప్పి వెన్నుపోటు పొడిచింది లిటరల్గా ఇది అని చెప్పి. అండ్ ఇదే డిస్కషన్ ఏంటంటే బర్నీ అండ్ నిఖిల్ జైలు పక్కన కుర్చీలో కూర్చుని మాట్లాడుకుంటుంటే బర్నీ చెప్తున్నాడు, నేను ఈ హౌస్కి వచ్చిందే ఇద్దరిని నామినేట్ చేద్దామని, తనూజ అండ్ దివ్య. అండ్ మాటల్లో ఏంటంటే అడిగాడు, నువ్వు ఎవరి మీద హోప్ పెట్టుకున్నావా ఈ టాస్క్లో అంటే, నువ్వు సంజన మీద పెట్టుకున్నాను అని అంటే, ఓకే అని చెప్పి. సో ఈ ఫెల్ట్ డిసీవ్డ్ నిఖిల్. అండ్ రాత్రి పాత్రలు అదే గిన్నెలు తోమే టైంలో సంజన సారీ చెప్పింది. సారీ మీరు కొంచెం స్టేబుల్గా ఉన్నారు, మిగతా వాళ్ళు షివర్ అవుతున్నారు, సో అందుకే మీ కేసు అని చెప్పి. అదంత వ్యాలిడ్ రీజన్ అనిపించలేదు నాకు. నిఖిల్ కూడా అమ్మ తల్లి నీకు నమస్కారం ఐఎమ్ డన్ విత్ ఇట్, ఓకే ఇది అది అని అన్నాడు. అక్కడితో డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ సీన్ అయింది లిటరల్గాను. ఈ సంజన కొంచెం నోటిదోలు కదా లిటరల్గాను. అంటే నోటిదోలు అంటే లైక్ కొన్ని విషయాలు అనవసరంగా గెలుతుంది కదా. సంజన ఏంటంటే లాన్లో ఏంటంటే మన తనూజ క్యాప్టెన్ అయిన తర్వాత ఇలా రిలాక్స్ అవుతూ కూర్చుంటే ఒకవేళ సెకండ్ రౌండ్ పెట్టుంటే అని ఒక మాట ఉంది. అది వినగానే తనూజ హర్ట్ అయింది లిటరల్గా. తనూజ హర్ట్ అయ్యి మీరు అలా మాట్లాడకండి, తను క్రిటిసిజం తీసుకోలేదని అర్థమైపోతుంది లిటరల్గా.
అలా మాట్లాడకండి. మీరు ఇంతకుముందు కూడా నువ్వేం పీకలేవు, ఇది లేదో కంపారిజన్స్ చేశారు. ఒకవేళ నిజంగా వెయిట్ పెట్టి నా చెయ్యి విరిగిపోయిన, నరాలు కట్ అయిపోయినా, నేను ఏడ్చినా, చచ్చిపోయినా, నించుని ఉండేదాన్ని, ఇది అది అని చెప్పింది. అదేంటంటే దాని బేసిక్గా తన ఈగో, అది క్లియర్గా అర్థమైపోయింది. తన ఈగో హర్ట్ అయింది. దట్ యూ వుడెంట్ హ్యావ్ వన్ ఇఫ్ దేర్ వాజ్ అ సెకండ్ రౌండ్ అని చెప్తే షీ కుడెంట్ టేక్ ఇట్. అది హ్యూమన్ గుణం. అది దాంట్లో ఆమె అది అందరిలో ఉండే గుణమే. అరే నీకు అంత సీన్ లేదురా, నువ్వు ఏదో లక్ మీద విన్ అయిపోయావు, ఒకవేళ రెండో రౌండ్ ఉంటే నీ దోలు తీరిపోయేది అని అంటే మనం ఫ్రెండ్స్లో అనుకుంటాం కదా, అలాగే అంది. అది సంజన కవర్ చేసింది. నేను నిన్ను కించపరచడానికి చెప్పలేదు, నాకు నీ మీద ఇంకా రితు మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి నా క్లోజ్ ఫ్రెండ్ అయిన నిఖిల్ని నేను లిటరల్గా వెయిట్ వేసాను అంటే పాప నిఖిల్ విని మళ్ళీ హర్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు. లిటరల్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఈ ఫెల్ట్ హర్ట్ అగైన్. నిఖిల్ ఈజ్ అ జెంటిల్మెన్ అబ్బా, ఆయన జెంటిల్మెన్. ఆయన చూస్తే నేను మళ్ళీ చెప్తున్నా, సీజన్ 6లో నాకు రోహిత్ మరీనా కపుల్స్ వచ్చి అందులో రోహిత్ వైబ్స్ కనిపిస్తాయి లిటరల్గాను. జెంటిల్మెన్ లిటరల్గా, పాపం లేచి వెళ్ళిపోయాడు, ఆర్గ్యూ చేయలేదు, ఏం చేయలేదు. ఈ సీమ్స్ టు బి అ నైస్ గై. బట్ ఆయన ఆయన డిసడ్వాంటేజ్ ఏంటంటే సీజన్ మధ్యలో రావడం ఇస్ అ బిగ్ డిసడ్వాంటేజ్ ఫర్ హిమ్. సీజన్ ఫస్ట్ వచ్చి ఉంటే మేబీ ఈ వుడ్ హ్యావ్ బీన్ ఈజీలీ, ఈ పార్టీకి నాకు తెలిసి తనూజ టాప్ లెవెల్లో ఉండేవాడేమో. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన సీజన్ మిడ్ రావడం అది ఒక డిసడ్వాంటేజ్. ఎనీవేస్ ఈ టాపిక్ పక్కన పెడితే, సంజన మాట అనడం ఒక రకంగా ట్రిగర్ చేసింది లిటరల్గా తనూజాని. తను ట్రిగర్ అయ్యింది ఆ మాటలంది. అండ్ నిఖిల్ లేచి వెళ్ళిపోయిన తర్వాత సంజన గారు మీరు నిఖిల్తో ఏమైనా చెప్పాలనుకుంటే పర్సనల్గా చెప్పండి అని అంది. అది అయిపోయిన తర్వాత సంజనకి ఉంటుంది కదా, రిపెంట్ ఉంటుంది కదా, హర్ట్ చేశానని చెప్పి ఎమాన్యుల్ చెప్పుకుంటోంది. ఎమాన్యుల్కి ఏంటంటే నువ్వు కొంచెం మాట్లాడు, ఇలా హర్ట్ అయ్యాడు బాగా ఇది అంటే, మళ్ళీ నేను మాట్లాడుతా అన్నాడు. తర్వాత మాట్లాడాడు. నిఖిల్ ఏమన్నాడంటే ఇట్లా కాదు, ఐ ఫెల్ట్ హర్ట్ ఇది అది అన్నాడు. ఇంకా పెద్ద డిస్కషన్ ఏం చూపించలే. దాని తర్వాత ఏంటంటే మీ ఫ్యామిలీ ఫొటోస్ వస్తాయి ఇవి అవి అని చెప్పారు. ఇది కూడా నాకు ఏంటో నాకు అర్థం కాలేదు. ఏంటో తనుజ యాటిట్యూడ్ లిటరల్గా. ఆమె గురించి ఫ్యామిలీ నుంచి ఫొటోస్ వస్తాయి అంటే పేరెంటింగ్ ఫొటోస్ ఆ టాపిక్ రాగానే వీళ్ళు ఎమోషనల్ అయిపోయారు. కళ్యాణ్ ఏమో లాన్లో కూర్చుని ఇట్లా ఆలోచిస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్ ఏంటో. తనకు సాడ్ స్టోరీ ఉంది, అంటే కొంచెం ట్రామాటిక్ స్టోరీ ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడతా. ఆయన కూర్చుని ఇట్లా ఆలోచిస్తున్నాడు. తనుజ ఏమో ఎమోషనల్గా టీయరీ ఐడ్తో ఇలా నడుస్తుంది. ఇలాగా నడుస్తుంటే కళ్యాణ్ జస్ట్ అరే ఏడవకురా అని అన్నాడు అంతే. ఇంకా ఈమె ఏడవకరా అన్నాడంటే ఈమె ఏంటంటే కాదు ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు కదా, డేస్ పాస్ అయిపోతున్నాయి కదా, చైల్డ్హుడ్ కదా అని ఏదో చెప్తోంది. సరే ఏడవకరా అని అన్నాడు అంతే. ఇంకా కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత కళ్యాణ్ వెళ్ళి ఏంట్రా అంటే నీకున్న ఫస్ట్ బిహేవియర్ ఏంటో తెలుసా, నేను ఏదో ఒకటి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేస్తావు చూడు, నేను మాట్లాడి నీ చచ్చిపో, నీకు ఇవన్నీ అని చెప్పి తిట్టిపడేసింది లిటరల్గా. కళ్యాణం అరే నేనేంట్రా బాబు సారీ ఏడవకే అని చెప్పాను కదా, దానికి ఎందుకు ఇట్లా అరుస్తున్నట్టు అని చెప్పి అరిచిపడేసింది లిటరల్గాను. అది నాకు ఏంటో ఆ పిల్ల, షీ హ్యాస్ లాట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ అబ్బా లిటరల్గాను. ఈడికి ఏంటంటే అర్థం కాదు ఎక్కడ ఈడి తప్పులేదులే, కళ్యాణ్ తప్పులేదు, బట్ అది అనవసరం. మనకి ఏదో కంటెంట్ మాట్లాడుకోవడానికి తప్పితే అది లిటరల్గా వేస్టెడ్ లిటరల్గా అదంతా. బట్ ఎనీవేస్ అదంతా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఫోటోలు వచ్చాయి. ఫస్ట్ సుమన్ శెట్టి ఫోటో వచ్చింది. అంటే ఇదేంటంటే బయట ఒకళ్ళు వెళ్ళి హౌస్మేట్లో అక్కడ ఫొటోస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇలాగా ఆల్బమ్ ఫోటోల్లో ఉంటాయి. ఆల్బమ్ ఫోటోలు కాదు, సింగిల్ ఫోటోలు ఉంటాయి, ఫ్రేమ్ ఫోటోలు ఉంటాయి. అందులో ఒక ఫోటో పిక్ చేసుకుని అది ఎవరో గెస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అందరు ఫోటోలు వచ్చాయి. కానీ మనకి అదేంటి ఎపిసోడ్లో మిగతా వాళ్ళు చూపించలేదు. లైక్ సంజనాది, గౌరవ్ది, ఇంకా నిఖిల్ది, వీళ్ళెవ్వరివి ఏం కనబడలేదు. మెయిన్ ఏంటంటే డెమాన్ పవన్, కళ్యాణ్, రితు, దివ్య, మన తనుజ వీళ్ళవి కనిపించాయి. ఎమాన్యుల్ కూడా వచ్చింది. వీళ్ళ ఫోటోలే హైలైట్ అయ్యాయి లిటరల్గాను. సో ఇప్పుడు కళ్యాణ్ బ్యాక్ స్టోరీ అన్నా కదా, అంటే ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆర్ ఎనీథింగ్. అతనికి ఏంటంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ హ్యావ్ కెప్ట్ హిమ్ ఇన్ హిస్ రిలేటివ్స్ హౌస్. సో హీ ఫెల్ట్ దట్ హీ వాజ్ ఇగ్నోర్డ్. ఆ చైల్డ్హుడ్ సపోర్ట్ రాలేదు అని చెప్పి, విచ్ ఈస్ అండర్స్టాండబుల్. కొంతమంది దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఎ చైల్డ్హుడ్లో వెన్ యూ డోంట్ గెట్ పేరెంట్స్ సపోర్ట్ అదొక ఇది ఉండిపోద్ది అనమాట లిటరల్గాను. అంటే జస్ట్ బెస్ట్ ఒక లైన్ అన్నాడు, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఇది అది కాదు, ఎమోషనల్ సపోర్ట్ కూడా ఉండాలని చెప్పేసి. సో కళ్యాణ్ అది నాకు ఐ ఫెల్ట్ అ లిటిల్ సాడ్ ఫర్ హిమ్. సో ఫ్యామిలీ వీక్ ఉంది కాబట్టి ఐ థింక్ హిస్ మదర్ ఆర్ ఫాదర్ సమ్వన్ షుడ్ విజిట్ ద హౌస్ అని నేను అనుకుంటున్నాను. అండ్ డెమాన్ పవన్ అయితే ఈజ్ లైక్ ఛాంపియన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఆల్.
అది తన ఏదో చెస్ గేమ్లో ఛాంపియన్, డిస్ట్రిక్ట్ ఛాంపియన్ ఏదో అయినట్టున్నాడు, ఆ ఫోటో వచ్చింది. రితు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వచ్చింది. ఎమాన్యుల్ వాళ్ళ బ్రదర్తో ఫోటో వచ్చింది. దివ్య ఏమో చిన్న గెటప్ వేసుకుని ఏదో ఒక ఇలా పోజ్ ఇస్తూ ఫోటో వచ్చింది. ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఆ సంఘటన జరిగింది. అదే ఆ డిన్నర్ చేస్తూ దివ్య నన్ను ఎందుకు ఎత్తుకోలేదు అని చెప్పేసి పీక్కు తినడం అదయింది. ఇది అయిపోయిన తర్వాత ఈ క్రికెట్ ఇదేంటంటే బేసిక్గా ప్రజలకి మీకు ఇష్టమైన ఫుడ్ మీరు కూడా వండుకోవాలి, కాకపోతే అది సంపాదించాలి. అదేంటంటే బాల్ వేస్తారు, కింద అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ మీరు చూసారు కదా, ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇట్లాగా కార్డ్స్లా పెట్టారు. బ్యాట్తో బాల్ని కొట్టాలి, దేనికి తగిలితే ఆ ఐటమ్ మీకు అని చెప్పి. సో అదంతా ఆడారు, అందరికీ అయిపోయింది. అన్ని ఐటమ్స్ వచ్చాయి. దే ఆర్ హ్యాపీ విత్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. సో ఇది మెయిన్ ఎపిసోడ్ ఇవాళ జరిగింది. సో ఇవన్నీ పక్కన పెట్టేసి లెట్స్ టాక్ అబౌట్ ద ఓటింగ్. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డబుల్ ఎలిమినేషన్, ఐ థింక్ ఐ విల్ సీ ది ఎండ్ ఆఫ్ నిఖిల్ అండ్ దివ్య, ఆర్ దివ్య అండ్ గౌరవ్. ఈ రెండు కాంబినేషన్స్లోనే ఒకటి జరుగుతుంది అనిపిస్తుంది. హానెస్ట్లీ నాకు ముగ్గురు వెళ్ళడం ఇష్టం లేదు ఈ వీక్. దివ్య ఎందుకు ఉండాలి అంటే, ఫర్ ద సేక్ ఆఫ్ భరణి తనూజ దివ్య డ్రామా కోసం దివ్య ఉండాలి. గౌరవ్ ఎందుకు ఉండాలంటే ఆయన ఇప్పుడిప్పుడే సంథింగ్ హీస్ ట్రయింగ్ టు గివ్ కంటెంట్ అని అనిపిస్తుంది. అండ్ నిఖిల్ మీద ఎందుకంటే నాకు ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది బేసికల్గా, బికాస్ ఈ టాస్క్లో ఐ థాట్ హీ షుడ్ హ్యావ్ గాట్ ద ఇమ్యూనిటీ అండ్ క్యాప్టెన్సీ, బట్ బ్యాడ్ లక్ అంతే. తనకి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం వల్ల, గేమ్ చేంజ్ అయిపోవడం వల్ల తను ఓడిపోయాడు. అదే నాకు డిసప్పాయింట్మెంట్. నిఖిల్ జెంటిల్మెన్, ఈజ్ నాట్ ఇన్ టు ఆల్ ది స్టూపిడ్ పాలిటిక్స్, బ్యాక్ బిచ్చింగ్, తోటకూర అవేం లేదు. గౌరవ్ ఏంటంటే ఆ సెన్స్లెస్ హ్యూమర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, వచ్చిరాని తెలుగు హ్యూమర్ ఏదో ఒకటి మాట్లాడడం, అందుకు నా గౌరవం ఉండదు. దివ్య అంటే ఫర్ ద సేక్ ఆఫ్ భరణి తనూజ యాంగిల్ కోసం ఉండాలనుంది. చూద్దాం, ఈ పాడి తెలిసిపోతుంది రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏంటో. సో అది చూద్దాం రేపు. ఎనీవేస్ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇంకా సపోర్ట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమైనా కమెంట్స్ ఉంటే పెట్టండి. రేపు మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ వీకెండ్, సీ యూ నెక్స్ట్ టైం, బాయ్.